హాయ్ అండి. మళ్ళొక లంచ్ రెసిపీతో మీ ముందుకొచ్చా అండి. గోంగూర రైస్ అండి. చాలా బావుంటదండి. ముందుగా ఆయిల్ వేసుకొని పల్లీలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాలు దోరగా వేయించుకోవాలి. గోంగూర తినరు కదండీ పిల్లలు. ఇలా చేస్తే మంచిగా తినేస్తారు. ఈజీగా గూడా అయిపోతది. హెల్తీ గూడా అండి. ఇది వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక టీ స్పూను మనం గోంగూర పేస్ట్ అండి. ఇది ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఇది కొద్దిగా తగినంత వేసుకొని చూసి వేసుకోండి. పులుపు ఉంటది గదా! మరి పుల్లగా ఉంటే గూడా తినలేరు పిల్లలు. సో, దానికి తగ్గట్టుగా వేసుకొని అలా ముందుగా ఉడకబెట్టి పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతదండి. అదొక 2 నిమిషాలు మంచిగా దోరగా వేయించాలి నూనెలో. తర్వాత ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ వేసుకోండి. టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ అయ్యే వరకు మంచిగా కలుపుకోండి. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇది మంచిగా కలపండి. కలిపితే అంతే అండి, ఈజీగా గోంగూర రైస్ అయితే రెడీ అయిపోతది. లంచ్ బాక్స్‌లోకి మనం హడావిడి లేకుండా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.